మొగుడు కావాలి అంటూ సాకేతికి దగ్గరవ్వాలని చూస్తోంది. నా పథకాలు తల్లకిందులై నా పగ ప్రతీకారం నెరవేరకపోతే నా అనుభవం ఎందుకు? నాకన్నా తరం చిన్నది. సీత అది గెలిస్తే నా వయస్సు అనుభవం నన్ను వెక్కిరిస్తాయి. ఏం సమాధానం చెప్పాలి? నా అంతరాత్మను ఎలా శాంతపరచాలి? సీత చేసింది అనే కన్నా స్వర్ణ బుద్ధి తక్కువతను అనాలి. అది నిజమే. దీని చపలత్వం మనకు చంపపెట్టయింది. ఎంత చెప్పినా ఇది చెవికెక్కించుకోవడం లేదు. వదిలేవే, డైవర్స్ కోకే అనమంటే అనడం లేదు. దీనికి సడన్ గా సాకేత్ మీద మనసెందుకు మళ్ళిందో? ఆ సీత హంసని ప్రోత్సహించి దీనికి కోపం వచ్చేలా ఉక్రోషం కలిగేలా చేసింది. ఈ పిచ్చిది నా మొగుణ్ణి అదేవర్తి తన్నుకుపోవడానికనే పంతానికొచ్చింది. మూర్ఖత్వం మొండితనం ఎక్కువ కదా. తననుకున్నదే కాని అవతల వాళ్ళు చెప్పే మాట వినదుగా. దీని సంగతి ఆ సీతకు తెలుసు కాబట్టి ఆ ప్రయోగం చేసింది. ఇది దాని ఉచ్చులో పడింది. ఆ హంస వీళ్ల నాటకానికి వంతపాడి వేషం వేస్తుందనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఆంటీ? ఎట్టి పరిస్థితుల్లో ఆ అక్కా చెల్లెళ్లను ఒకటి కానివ్వను. వాళ్ల మధ్య దూరం అలాగే ఉండాలి, ఇంకా పెంచాలి. వాళ్ల మధ్య శత్రుత్వం చల్లారకూడదు. మంట ఎగేయాలి కాని చల్లారనివ్వకూడదు. వాళ్ళు ఏకమైతే మనల్ని ఏకిపారేస్తారు. మంగమ్మ బతుకు రోడ్డు పాలు చేస్తానని నా మనవరాలికి మాటిచ్చాను. స్వర్ణ జీవితం అల్లకల్లోలం చెయ్యాలని శబదం పూనాను. నా శబదం నెరవేరాలి. ఆ సీత దిక్కు ముక్కులేంది కావాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. వాళ్ళంతా కలిసిపోతే నన్ను మట్టి కరిపిస్తారు. అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. పద అరోరా, మంచి పథకం రచిద్దాం. వాళ్ళని బజారుకి ఇడుద్దాం. పద. రారా, వచ్చి కుంకుమ బొట్టు పెట్టి. ఇదులంతా అమ్మాయికి బొట్టు పెట్టి చందనం ఇవ్వండమ్మా. రండి సావిత్రి, అందించు వాళ్ళందరికీ.
పిన్నిగారు మీరు కానివ్వండి. అదేమిటి సావిత్రి, నువ్వు కన్న తల్లివి. నువ్వు చీరా సారా పెట్టి నీ ఆశీస్సులు అందించిన తర్వాతే నేను. అలాగే. సావిత్రి, ఈ సందర్భంలో రామచంద్రయ్య కూడా ఉంటే ఎంతో బాగుండేది. వాళ్ళ తమ్ముడు రాధాకృష్ణతో ఏదో పంచాయతీ ఉండి వెళ్ళాడు కదా. అయినా ఆయన ఇక్కడ లేకపోయినా సీతకు రామచంద్రయ్య దీవెనలు పుష్కలంగా ఉంటాయి. సీత, వెళ్ళమ్మా. వెళ్ళి పుట్టింటి కట్నం కట్టుకునిరా, చలువు చేస్తుంది. వెళ్ళు. అలాగే అమ్మమ్మగారు. మెల్లిగా. రామ్మా. అమ్మా, నేను వెళ్ళి కట్టుకొస్తానులే. అలాగేనమ్మా. సీతక్క, నేను రానా? నువ్వెందుకు? ఏదో సాయంగా. సొంత చెల్లెల్ని నేను లేనా? నీ సాయం తనకేం అవసరం లేదు. నువ్వు అక్కని అయినోళ్ళని కాదనే స్థితిలో ఉన్నావు కదా, ఇంకా సాయాలు కూడా చేస్తావా? నాకు చీర కట్టుకోవడం రాకనా? ఎవరి సహాయం నాకు అవసరం లేదులే. రాక అని కాదు, ఇలాంటి సందర్భాల్లో తోడుండాలి కదా అని. హ, ఏ సందర్భమైనా తన వాళ్ళం మేమున్నాంగా. పరాయి దానివి నువ్వేంటి అన్నిట్లో దూరుతావు? నీ గురించి మీ అమ్మ ఇప్పుడే చెప్పిందిగా. మా అమ్మ నన్నన్నా, నేను తననన్నా మా ఇష్టం. నువ్వు మధ్యలో వాగకు. ఎందుకు అమ్మాయినంటావు? ఎప్పుడు కాళ్లలో కట్టెలు పెట్టడమే గాని దేని కలిసి వచ్చావు? అందుకే అమ్మాయి అలా అంది. గ్రాని, అదేదో కావాలనే గొడవ చేయాలనే మాట్లాడటం మొదలుపెట్టింది. వదిలే గ్రాని, లేకపోతే మాటకు మాట పెంచి పంచాయతీ చేస్తుంది. అవునానమ్మా, ఏ శుభకార్యం తిన్నగా జరగనిచ్చే మనిషి కాదుగా. సీత, నువ్వెళ్ళు.
వచ్చేస్తున్నారు, పద పద. సీత సీత అమ్మ సీత 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 అమ్మా సీత 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 అయ్యో సీత సీత నీకేం కాదు సీత. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. సీత ఎలా పడిపోయావు సీత? సీత సీత వదినా. సీత సీత ఇందాక స్వర్ణ అట్టుపండు తిందిగా, ఇదే అట్టు తొక్క వేసింది. ఏం మాట్లాడుతున్నావే? అరటి తొక్క నేను వేసానా? పండు నువ్వు తింటే తొక్క ఇంకొకళ్ళు వేస్తారా? ఏయ్, పళ్ళు రాలుతాయి. తొక్క రాల్చావుగా, చాలు. ఏయ్, ఆపండి మీ గోల. ఇక్కడ ఇది విలువలాడుతోంది. నీకేం కాదు సీత. ఒరేయ్, రఘు, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం పద. లేపండి. అమ్మ సీత, నానమ్మ సీతకేం కాదుగా? ఏం కాదులేరా, నువ్వు ధైర్యంగా ఉండు. తను ఒట్టి మనిషి కాదు కదా నానమ్మ. రేయ్, సీతకు ఆ దేవుడే అండగా ఉంటాడురా. ఎవరికీ ఏమీ కాదు. తన మంచితనమే తనని కాపాడుతుంది. మంచితనానికి బాధలే కాని బాధల నుంచి బయటపడేసే గుణం లేదు తాతయ్య. తన మంచితనం, నమ్మకమే తనని ఈ వేళ ఈ ప్రమాదంలో పడేసింది. ఈ మహాతల్లి కోసం తను చాలా ఆరాటపడింది. కానీ ఈవిడ సీత ప్రాణాల మీదకి తెచ్చింది. ఎంత బాధగా ఉందో. వద్దు సీత వద్దు అని ఎన్నిసార్లు చెప్పాను. కానీ నా చెల్లెలు నా రక్త సంబంధం అని ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. నువ్వు అసలు మనిషివేనా? నిజంగా నాకేం తెలియదు బావా, నన్ను నమ్మండి. మేము ఎవరు నమ్మలేదే, కానీ అది నమ్మింది, నెత్తిన పెట్టుకుంది. నువ్వు దాన్ని నేల మీద పడేసావు కదే. లేదమ్మా, నాకే పాపం తెలియదు. పాపం చేసింది కాక ఏ పాపం తెలియదని మాట్లాడుకో, ఇంకా పాపం తగులుతుందే. తప్పు చేశానని పశ్చాత్తాపడు. చేసిన తప్పుకు దేవుడి ముందు నిలబడి చెప్పలేసుకో. అయ్యో, నాకే పాపం తెలియదంటే నమ్మరేంటి? నమ్మటం కాదు, సీతకు కానీ మా బిడ్డకు కానీ ఏమైనా జరగాలి, నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. చేసిందంతా చేసి ఏం తెలీదు, ఏం చేయలేదు అంటావేంటి? నువ్వేంటో నీ బుద్ధేంటో నాకు బాగా తెలుసు.
నీకోసం అది పాకులాడుతుంటే నువ్వు దాన్ని దెబ్బతీస్తావా? ఏం అన్యాయం చేసిందని తన మీద పగపట్టావు. పసిగుడ్డు కడుపులో ఉందని కనికరం కూడా లేదా నీకు? నువ్వు బిడ్డను కన్న తల్లివేగా. బాబా, ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను, కానీ ఆ మాటలు అనుకు బాబా. ఏంటే ప్రమాణం చేస్తావా? అవంటే నమ్మకం లేని నీ ప్రమాణాలకు ఏం విలువ ఉంటుందే? దొంగ ప్రమాణాలు కాకపోతే? రై, ఇప్పుడు ఇక్కడ ఎందుకురా పంచాయతీ? ఎవరి పాపానికి వాళ్లే శిక్ష అనుభవిస్తారు. ఏం అనుభవిస్తారు తాతయ్య? పాపం ఈవిడిది, శిక్ష సీత అనుభవిస్తుంది. తనను అలా చూస్తూ తట్టుకోలేకపోతున్నాను తాతయ్య. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. గుండెంతా బిగిసినట్టు కలుక్కు కలుక్కుమంటుంది. రఘురామ్, దానికేం కాదురా, ధైర్యంగా ఉండు. నువ్వు ఏడ్చి మమ్మల్ని ఏడ్పించకు. నీ దుఃఖం మేము చూడలేము. వయసుడిగిపోయిన గుండెలు రాయివి, ఆయుష్ తక్కువ హృదయాలు రాయివి. నీ బాధ చూసి మేము భరించలేవురా. మా గుండెలు ఆగినా ఆగిపోవచ్చు. వద్దు నాన్నమ్మ, నువ్వు అలా మాట్లాడుకో. నువ్వు అలా కుమిలిపోతుంటే మేము ఎలా భరించగలవురా? ఇంకా ఇలా కాకపోతే ఎలా మాట్లాడగలవురా? మా ఆయుష్ పోసైనా సీతని రక్షించమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నావురా. రఘురామ్, నీకే నష్టమైనా మా గుండెకే కదరా కష్టం. మాకన్నా పెద్దవాళ్ళుంటే మా బాధ బయటపడేదిరా. నువ్వు ధైర్యంగా ఉండు. సీతకి బిడ్డకి ఏమీ జరగదురా. చూడవే, చూడు ఎంత దుఃఖాన్ని మిగిల్చావో. ఆ కన్నీళ్లు చూసైనా నీలో మార్పు రావడం లేదా? మార్చుకోవే, నీ మనసు మార్చుకో. మనిషివైతే మమతలు తెలిసొస్తాయి. మౌనంగా ఉండే మనసు వేదన తెలుస్తుంది, మూగరోదన వినిపిస్తుంది. భగవంతుడా, అన్ని తెలిసిన వాడివి, ఎందుకు నా మీద ఏ నింద? నా బాధని నువ్వైనా అర్థం చేసుకో తండ్రి. వీళ్ళకి అర్థమయ్యేలా చెయ్యి తండ్రి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటా గొడవ? పేషెంట్స్ ఉన్నారు, సైలెంట్ గా ఉండండి. తప్పు నీదైతే సమాధానాలు భగవంతుడు అర్థమయ్యేలా చెప్పడం ఏంటే? అసలు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. వెళ్ళు. వెళ్ళను. అక్కను చూసేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వదినా ముందు కళ్ళు తెరవని, ఆ తర్వాత నీ సంగతి నేను తేలుస్తాను. డాక్టర్, డాక్టర్ గారు, నా వైఫ్ కి ఎలా ఉంది? మా అక్కకి ఎలా ఉంది? మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. తల్లి, కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఒక 1 అవర్ తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. పేషెంట్ ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, ఓకే? ఏమండి? భగవంతుడా, భగవంతుడా, నువ్వు ఉన్నావని నిరూపించావయ్యా, నిరూపించావు.